హలో కృష్ణ, నీకోసం ఎదురు చూస్తున్నా. ఎందుకురా రమ్మన్నావు? నిన్న బేబీ ఉందని చెప్పలేదు. నీ వాళ్ళకం చూస్తే నాకేదో అనుమానంగా ఉందిరా. ఒక్కసారి చెకప్ చేద్దామని. చచ్చా, నాకేం లేదురా, నాకేం లేదు. నా తృప్తి కోసం ఒకసారి టెస్ట్ చేయని ప్లీజ్. ఈ అలవాటు మానేయకూడదు. మానేస్తానురా నేను పోయాక. డాక్టర్ మాధవ్ ఒకసారి ఇలా వస్తారా? ఎస్ కమింగ్. ఇప్పుడే వస్తాను. నో నో, ఇట్ షుడ్ నాట్ హ్యాపన్ డాక్టర్స్. అతను నాకు ప్రాణ స్నేహితుడు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ సెంటిమెంట్స్. ఎలాగైనా సరే మనం అతను బ్రతికించి తీరాలి. అది ఎలా సాధ్యం డాక్టర్ మాధవ్? మీ ప్రాణస్నేహితుడు అనేసరికి వాస్తవాన్ని మర్చిపోతున్నారు. బ్లడ్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ లో మనం చేసేదే ఉంటుంది. అతని ఆయుర్దాయం అట్ ద మోస్ట్ కొద్ది నెలలు మాత్రమే. ఒరే, నేను కోరుకునేది ఏమిటో తెలుసా? కొడుకు చేతుల మీదుగా దాటిపోవాలని, కొడుకు ద్వారా పుణ్యగతులు సంపాదించుకోవాలని ఏ తల్లైనా అంతే కోరుకుంటుంది. తల్లే కాదండి, భార్య కోరుకునేది కూడా అదే. తన భర్త చేతుల మీదుగా సుమంగలిగా వెళ్ళిపోవాలని. బేబీకి ఏం ప్రమాదం లేదు కదా? నా బేబీకి ఏమైనా జరిగితే? వాట్ ఈస్ దిస్? నువ్వే ఇలా బెంబేలు పడిపోతే ఎలా? ఇంకో ఏడాది గడిచాక ఆపరేట్ చేయొచ్చు. అప్పుడు ఎలాంటి ప్రమాదం ఉండదు. కాకపోతే ఈలోగా ఎలాంటి షాకింగ్ న్యూస్ లేకుండా చూడాలి. మమ్మీ, డాడీ వచ్చారు. డాడీ, ఏం డాడీ అలా ఉన్నావు? ఏమీ లేదమ్మా, కాస్త తలనొప్పిగా ఉంది. ఏమి నాన్న, తలనొప్పిగా ఉందా? లక్ష్మి, అబ్బాయి తలనొప్పిగా ఉందంట. ఎవరి దిష్టి తగిలిందో ఏమో. నలుడు కంటికి నలవాయి పగిలిపోతుందంటారు. ఉండు నాన్న, దిష్టి తీస్తాను. ఏమండి, తలనొప్పా? కాఫీ తీసుకోండి, అమృతాంజనం తెస్తాను. తీసుకోండి. అక్క, డాడీకి తలనొప్పి వచ్చిందటక్క. డాడీ రా అక్క, డాక్టర్ని తీసుకొద్దాం. అబ్బాయిడమ్మా, ఏమవుతాయా? కాఫీ కూడా తాగలేదు. ఎక్కడికి వెళ్ళారో ఏమో. తలనొప్పి అంటేనే తల్లడిల్లిపోయారు. నా తలరాత తెలుసుకుంటే ఏమైపోతారు? నా వాళ్ళు ఏమైపోతారు? నా గుండెల్లో బరువు దింపుకోవాలని, నా గోడంతా నీకు చెప్పుకోవాలని గుడికొచ్చాను, నీ గుడికొచ్చాను. కుప్పిటలో రగులుతున్న నిప్పుల కుంపటిని ఎలా దాచుకోను, నేనెలా తట్టుకోను? నా గుండెల్లో బరువు దింపుకోవాలని, నా గోడంతా నీకు చెప్పుకోవాలని గుడికొచ్చాను, నీ గుడికొచ్చాను. వెన్న వంటి మనసు ఉన్న కన్న తల్లినిచ్చావు. కను సన్నల మెసిలే సతినే ఇల్లాలిని చేశావు. పసిపాపల మురిపాలతో బ్రతుకు తీపి చూపించావు.
వాళ్ళ ఆప్యాయత చూస్తుంటే, ఆ మాటలు వింటుంటే కన్నీరు ఆగదాయే, నా హృదయం నిలువదాయే. కన్నీరు ఆగదాయే, నా హృదయం నిలువదాయే. ఓ మై గాడ్, నా గుండెల్లో బరువు దింపుకోవాలని, నా గోడంతా నీకు చెప్పుకోవాలని గుడికొచ్చాను, నీ గుడికొచ్చాను. కంటే ముందుగా నేనే తనువును చాలిస్తుంటే, తన బొట్టు కాటుకలే పోతున్నాయని వింటే, కన్న తండ్రి కరువైపోతే, చిరుగుండెలు చెరువైపోతే, ఆ పరిణామం తలుచుకుంటే, ఆ దృశ్యం ఊహించుకుంటే గుండె పగిలిపోతుంది. బ్రతకాలని అనిపిస్తోంది, గుండె పగిలిపోతుంది. బ్రతకాలని అనిపిస్తుంది. ఓ మై గాడ్. నా జబ్బు సంగతి నా వాళ్లకు తెలియకూడదు. అందుకని నేనెక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి. బాబు గారు, ఇదిగో ఈ మొత్తం కూడా ఉంచు. డాడీ, ఏమిటమ్మా? డాడీ, ఆవు పులి పాటల్లో మేతకెళ్ళిన ఆవుని పులి చంపబోయింది. ఆవు దూడకి పాలిచ్చొస్తానని బతిమాలింది. పులి ఎలాగో వదిలేసింది కదా. ఆవు దూడకి పాలిచ్చాక తన వాళ్ళందరినీ వదిలేసి చచ్చిపోవడానికి వెళ్ళకపోతే ఏం డాడీ? పిచ్చి తల్లి, వెళ్ళటం వల్ల ఆవు ఒక్కడే చనిపోతుంది. వెళ్ళకపోతే మృత్యువు లాంటి ఆ పులి ఆవుని, ఆవు బిడ్డల్ని కూడా చంపేస్తుంది. మిగతా పాఠం చదువు. ఆవు చనిపోయేందుకు వెళ్ళటం వల్ల ఆ కథకు ఎంత మంచి జరిగిందో నీకే తెలుస్తుంది. ఏమిటి, అంత దూరం వెళ్ళిపోతావా? అవును సార్. నిన్న బాంబే ఆఫీసుకు పంపాలని ఇది వరకు 2-3 సార్లు ప్రయత్నించినా పిల్లల్ని వదిలేసి ఉండలేనన్న కారణంగా నువ్వే వద్దన్నావు. ఇప్పుడు నీ అంతటి నువ్వు వెళ్తాను అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. రేపే వచ్చి ఆర్డర్ తీసుకో. థ్యాంక్ యూ సార్. బేబీ, బేబీ. డాడీ, మమ్మీ, డాడీ వచ్చారు. కూర్చోండి. రోజు ఇలా పెందలాడే రాకూడదట్రా. పెందలాడే వచ్చేసారంటే ఏదో విశేషం ఉందన్నమాట. విశేషం ఏంటో, పెద్ద పండగ అయితేను. ఊళ్ళో ఎక్కడా లేని పండగ మీతో బయలుదేరి మన ఇంటికే వచ్చిందంటే ఇదేదో ఆఫీస్ విషయం అయి ఉంటుంది. కరెక్ట్. బహుశా ప్రమోషన్ అయి ఉండాలి. కరెక్ట్. ప్రమోషన్ అంటే ట్రాన్స్ఫర్. అంటే మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతారన్నమాట. కరెక్ట్. ఆగక్కడ, ఆగిపో అంతే. మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతావా?
మాకు ప్రమోషన్ వద్దు డాడీ, మాకు నువ్వే కావాలి. అవును డాడీ. ఉద్యోగం పెరిగిందనో మరేదో కారణం చెప్పి మాకు దూరం కావడం అదొక పండగ, దానికి ఒక మిఠాయి. విన్నారుగా, నాది అదే మాట. ప్రమోషన్ లేకపోతేనే ఇప్పుడు హాయిగానే ఉన్నాం కదా. మీకు దూరమై మేం బంగారు పళ్ళల్లో తిన్నా మాకు తృప్తి ఉండదు. అంతా కలిసి ఆకుల్లో తిన్నా ఆనందంగా ఉంటుంది. పోనీ మనం అందరం కలిసే పెడితే? అంతా కలిసి ఒకే చోట ఉంటామంటే అంతకంటే కావాల్సిందేముంది? అయితే బట్టలు సర్దుకోలే డాడీ? కానీ ఒక చిన్న పాయింట్ బేబీ. ఏంటి? బాంబే చాలా పెద్ద పట్టణమే, అయినా అక్కడ ఇల్లు దొరకడం చాలా కష్టం. అందుకని నేను ముందుగా వెళ్ళి మంచి ఇల్లు, మా బేబీ ఆడుకోవడానికి చోటుండే అంత పెద్దిల్లు చూసి ఉత్తరం రాస్తాను. నువ్వు అక్కని, అమ్మని, నానమ్మని, మామని అందరినీ వెంట పెట్టుకుని వచ్చేద్దు కానీ. ఓకే? ఓకే డాడీ. డాడీ, నాకు నీతో వచ్చేయాలనిపిస్తుంది డాడీ. నువ్వు లేదంటే ఉండలేను డాడీ. వద్దమ్మా, ఇంకా నీకు చాలా టైం ఉంది. నేను వెళ్ళిన తర్వాత ఎవ్వరూ ఏడవకూడదు. ప్రామిస్ చెయ్యమ్మా. ప్రామిస్ డాడీ. ఇంకెక్కడ నువ్వు ఏడుస్తున్నావా? చచ్చా, ఈ బ్రేస్లెట్ నా గుర్తుగా ఉంచుకో. బేబీ, ఈ పెన్ను నీకు. బాగా చదువుకుని ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. అవునరా కృష్ణ, ఎవరైనా ఊరు పెడుతున్నప్పుడు అప్పో సప్పో చేసి వీలైనంత ఎక్కువ డబ్బు తీసుకుపెడతారు. నువ్వేమిట్రా ఇలా ఏ కాశీకో పోతున్నట్టు దగ్గరున్న వస్తువులన్నీ పంపకాలు చేస్తున్నావు? దేశం కాని దేశం పెడుతున్నాను కదమ్మా, అక్కడ ఇవన్నీ నాకు భారం అవుతాయి. అందుకే ఇచ్చేసి పెడుతున్నా. శ్రీలక్ష్మి, మనం కలిసి ఎన్నోసార్లు ప్రయాణం చేసినా ఈ ప్రయాణంలో విడిపోక తప్పలేదు. చూసావా, వెళ్తానమ్మా. వెళతాననకూడదురా, వెళ్ళొస్తాననాలి. లక్ష్మి, వీణ్ణి చూసావా? మనల్ని వదిలిపెట్టి ఎప్పుడు ఉండలేదు కదా, అందుకే మనకంటే ఎక్కువగా బెంబేలు పడుతున్నాడు. ధైర్యంగా వెళ్ళిదా నాన్న. బావగారు, ఇదిగోండి మీ టికెట్. వస్తాను రాజా. పద. మమ్మీ,